హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఇండియా ఈ మ్యాచ్ని గెలిచింది అండ్ మనం ఇచ్చిన ప్రిడిక్షన్ ఏంటిది, చేజ్ చేస్తే ఈ మ్యాచ్ని ఓడిపోతారని చెప్పడం జరిగింది. టాస్లో కూడా క్లియర్గా చెప్పాను, టాస్ ఓడిపోవడం మంచిది ఈ పిచ్ మీద అని చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ టాస్ గెలిచి వాళ్ళైతే చేజ్ చేయడానికి అనుకున్నారు, బట్ అప్పుడే అర్థమైపోయింది మ్యాచ్ టైట్గా వెళ్తుంది, డ్యూ ఫ్యాక్టర్ రాకపోతే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలుస్తుందని నేను ప్రిడిక్షన్ చేయడానికి ఫస్ట్ మనకు జరిగిన 4 మ్యాచ్లకి 4 ప్రిడిక్షన్ చేశాను. వీడియోస్ ఉంటాయి, వెళ్ళండి. అండ్ థంబ్నెయిల్లోనే మెన్షన్ చేసిన ఇక్కడ చేజ్ అంత ఈజీ కాదని. సో మనం ఇచ్చిన ప్రిడిక్షన్ కరెక్ట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక మ్యాచ్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక కొందరి పర్ఫార్మెన్స్ నాకు అస్సలు నచ్చలేదు. మీరు చూస్తే కనుక హర్షదీప్ బౌలింగ్ అయితే నాకు అంత అనిపించలేదు. అసలు హర్షదీప్ నేను బయట కూర్చోబెట్టడం వల్ల ఇట్లాంటి పర్ఫార్మెన్స్ నాకు అర్థం కాలేదు, కానీ అస్సలు నచ్చలేదు. సాల్ట్ని బ్లఫ్ చేయడానికి అసలు సాల్ట్ ఆల్రెడీ కొద్దిగా చూసుకుంటే కనుక ఆల్రెడీ బ్యాక్ ఫుట్లో ఉన్నాడు, ఎందుకంటే తన ఫామ్ అంత మంచిగా లేదు. సో లైన్ అండ్ లెంత్ కరెక్ట్ వేయాల్సింది బ్లఫ్ చేద్దామని చాలా విధాలుగా తనకి 4లు ఇవ్వడం, దాని తర్వాత డకెట్కి కూడా మంచి లైన్స్ వేయలేదు. ఇండియా చూస్తే కనుక ఫీల్డ్ ఒక సైడ్ ఉంటే 4లు ఒక సైడ్ పోయినాయి. నాకు తెలిసి పవర్ ప్లేలో ఒక 10 4ల దాకా పోయినాయి. సో అక్కడనే మ్యాచ్ అనేది కొద్దిగా ఇండియాకి మిస్ఫైర్ అయిందని చెప్పొచ్చు. బట్ అదృష్టవశాత్తు వరుణ్ చక్రవర్తి కానీ హర్షిత్ రాణాలు కానీ ఇంపార్టెంట్ వికెట్స్ తీయడం అండ్ 1 to 2 ఓవర్స్లోనే టకటక వికెట్లు పడ్డప్పుడల్లా. సో అది కొద్దిగా బ్యాక్ ఫైర్ అయింది. లేకపోతే కనుక ఈ చేజ్ ఇంగ్లాండ్ ఈజీగా చేసే డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కూడా. సో బిష్నాయ్కి క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే బిష్నాయ్ వచ్చేసి జాస్ బట్లర్ వికెట్ తీసాడు. అది కూడా మీరు చూస్తే కనుక తను గుగ్లీ వేయలేదు, ఫాస్ట్ బాల్ లెక్క వేసిండు, గుగ్లీ లెక్క టాస్ స్పిన్ లెక్క వేసిండు. సో మీరు చూస్తే బట్లర్ డక్అవుట్కి వెళ్ళిన తర్వాత మీరు చూడాల్సింది ఏంటి తెలుసా, అక్కడ వీడియో ఉంటారు కదా అనలిస్టులు, వాళ్ళకి చెప్తున్నాడు బిష్నాయ్ ఏంటిది ఈ బాల్ ఎందుకు వేసినాడు అంటే, బిష్నాయ్ ఇప్పటి వరకు ఆ వేరియేషన్ వేయలేదు అనుకుంటు, నాకు తెలిసినంత వరకు అయితే టాప్ స్పిన్ లెక్కనే వేసిండు. సో మీరు చూస్తే బాల్ ఆ స్పిన్ లెక్క తిరుగుతాయి బిష్నాయ్ది, అంటే ఆ స్పిన్ ఎట్లా తిరుగుతా అట్లా తిరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిండు. బట్ అది స్ట్రేట్ వెళ్ళడం వల్ల అక్కడ బట్లర్ వికెట్ పడ్డది, చాలా ఇంపార్టెంట్ వికెట్ అది. అండ్ ఆల్సో బిష్నాయ్ మంచి బౌలింగ్ వేసిండు. అండ్ వరుణ్ చక్రవర్తి లాస్ట్ ఓవర్లో వికెట్ తీసిన 2. సో తనకు కూడా కొద్దిగా ఓకే లాస్ట్ ఓవర్లోనే వికెట్స్ వచ్చాయనిపించింది. హర్షిత్ అయితే ఇంపార్టెంట్ వికెట్ లియామ్ లివింగ్స్టన్ తీసిండు. బట్ నాకు కొందరి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ నచ్చలేదు. కీపింగ్ సంజు శాంసన్ నాట్ అప్ టు ది మార్క్, అండ్ ఆల్సో హర్షదీప్ సింగ్ కూడా నాట్ అప్ టు ది మార్క్. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక సూర్య కూడా బ్యాటింగ్ బాగాలేదు. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక తన కెప్టెన్సీ మీద క్వశ్చన్ మార్క్స్ ఈ మ్యాచ్లో వస్తాయి. నాకు మ్యాచ్ చూసినంతసేపు నాకైతే ఇండియా చాలా గట్టిగా, అంటే కొన్ని డామినేషన్ కనిపిస్తుంది కొన్ని మ్యాచెస్లో. ఇండియన్ డామినేషన్ నాకు ఈ మ్యాచ్లో కనిపించలేదు. ఎస్పెషల్లీ బౌలింగ్ వేస్తున్న ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ అయితే లైన్స్ అండ్ లెన్స్ చాలా దరిద్రంగా ఉన్నాయంట. ఇప్పుడు ఫీల్డింగ్ ఒక సైడ్ ఉంటుంది, బౌండరీస్ ఇంకో సైడ్ వెళ్తాయి. మనకు బౌలింగ్ అస్సలు కరెక్ట్ బౌలింగ్ అనేది పర్లేదని చెప్పొచ్చు. అండ్ మనం చూసుకునే కనుక హర్షదీప్ అండ్ మనకి హార్దిక్ పాండ్యా కలిసి 4 ఓవర్స్ వేస్తున్నారు. మనం చూసుకుంటే హర్షిత్ మంచి బౌలింగ్ వేసిండు. కంకషన్ మనకి అవ్వడం వల్ల ఎవరు దుబే మంచి ఇన్నింగ్స్ ఆడింది చెప్పొచ్చు. ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయ్యేది, అది ఒక క్యాచ్ మిస్ అవ్వడం వల్ల మ్యాచ్ మిస్ అయిపోయిందని చెప్పొచ్చు. శివం దుబేకి ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే తను వచ్చినప్పుడు కూడా హార్దిక్ అంత మంచిగా చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే 14 బాల్స్కి హార్దిక్ 12 రన్సే కొట్టేయండి, మీరు చూడాలి. బట్ అంటే దగ్గర 10 per over కొట్టిండు. ఎవరంటే శివం దుబే. ఆ స్పిన్నర్ని కొట్టడం వల్ల మనకి, రషీద్ని కొట్టడం వల్ల మనకి అక్కడ రన్స్ వచ్చినాయి. ఆదిల్ రషీద్ని కొట్టడం వల్ల అక్కడ రన్స్ రావడం వల్ల మిగతా వాళ్ళ మీద కొద్దిగా ప్రెషర్ పడ్డది. సో ఆ లియామ్ లివింగ్స్టన్ని తీసుకురాకుండా అయింది తెలుసా. మనకి క్రీజులో శివం దుబే ఉండే వరకు లియామ్ లివింగ్స్టన్ రాలేదు, వస్తే ఒక 30 రన్నులు కొట్టేటోడు. సో కెప్టెన్గా తనకు తెలుసు ఆల్రెడీ స్పిన్ని మంచిగా ఆడతాడని తెలవడం వల్ల అది హార్దిక్కి ప్లస్ అయ్యి మంచిగా కొన్ని రన్స్, ఫాస్ట్ బౌలింగ్ కొన్ని రన్స్ వచ్చాయి. బట్ అక్షర్ పటేల్ కూడా నాకు నచ్చలేదు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా ఉంటున్నాడు, కానీ సిచ్యువేషన్ తగ్గట్టు ఆడడం లేదు. ఆ షాట్ అవసరం లేదు. ఫస్ట్ బాల్లో క్యాచ్ మిస్ అయినప్పుడు సెకండ్ బాల్ శివం దుబేకి సింగిల్ తీసి ఇవ్వాల్సింది, ఆ బాల్ మిస్ అయిన తర్వాత బాల్ ఇంకో రన్అట్ అయింది కాబట్టి. సో లాస్ట్ ఓవర్ మనకి తక్కువ రన్స్ వచ్చినాయి, ఇది చాలా క్రిటికల్ అయ్యేది. బట్ హర్షదీప్ ఫీల్డింగ్ కూడా నాకు నచ్చలేదు, అంత యాక్టివ్గా అనిపించలేదు. అది కూడా నాకు కొందరైతే అసలు పర్ఫార్మెన్స్ నచ్చలేదని చెప్పొచ్చు.
అండ్ ఆల్సో ఏదైతే సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ ఉందో, తన పర్ఫార్మెన్స్ అప్ టు ది మార్క్ లేదు. షార్ట్ పిచ్ బాల్ని ఆడేటప్పుడు మన లెగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉండాలి పిచ్ మీద. ఎప్పుడైతే మీరు అటు ఇటు కొద్దిగా బ్యాలెన్స్ తప్పితే కనుక ఆ పవర్ జనరేట్ అవ్వదు. స్టడీ ఉండాలి లెగ్స్, స్టడీ లేకపోతే మనకి ఆ షాట్ రాదన్నట్టు. సో అక్కడ తను ఈజీగా అవుట్ అవ్వడం. తిలక్ని ఏమనాల్సిన అవసరం లేదు. ఎందుకు చాలామంది తిలక్ మీద క్వశ్చన్ చేస్తారు, బట్ అవసరం లేదు. ఎందుకంటే ఒక వికెట్ పడ్డాక నెక్స్ట్ వచ్చే బ్యాటర్కి గేమ్ ప్లాన్ ఆల్రెడీ ఇస్తారు. వెళ్ళి ఎలా ఆడాలో ఆల్రెడీ ఒకటి ఇచ్చేసినారు. నువ్వు వెళ్ళి అటాక్ చేయి బాబు, నీ అవసరం లేదు అంటే నువ్వు స్టడీగా ఆడాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాం కాబట్టి అది ఆడన్నారు. బట్ టికెట్ చేయి, అది బాల్ అనేది దొరికింది. లేకపోతే కనుక తిలక్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఉండేది. సంజు ఏదైతే మన సూర్య ఆడిండో అది నాకు నచ్చలేదు. సూర్య ఈజ్ డబల్ మైండెడ్గానే ఆడుతున్నాడు. సో తన ఫామ్ బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదనే మైండ్ అనేది ఉంది. బట్ చూడాలి ఇంకా అంటే చాలా మ్యాచ్ తర్వాత ఆడుతున్నాడు కాబట్టి కొద్దిగా ఒకటి ఉంది. బట్ బ్యాడ్ ప్యాచ్ నుంచి రావాలని అనుకుంటున్నాను. బట్ రింకు, అభిషేక్ శర్మ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇండియా కష్టాలు ఉన్నప్పుడు ఆడినప్పుడే గుర్తింపు వస్తుంది. తన కష్టాలు ఉన్నప్పుడు ఆడుతున్నాడు, బట్ ఒక పెద్ద స్కోర్ రావట్లేదు. సో ఈ మ్యాచ్లో ఆప్షన్ ఉండేది. ఆదిల్ రషీద్ని కొద్దిగా జాగ్రత్తగా ఆడాల్సింది. ఆపోజిట్లో రింకు ఉన్నట్టుంది. రింకుకి ఎక్కువ ఛాన్సెస్ అయిపోయేది ఆదిల్ రషీద్ని ఛాన్స్ తీసుకోకుండా. బట్ తన గేమ్ మన అందరికీ తెలుసు. ఫాస్ట్ బాల్ అద్భుతంగా ఆడతాడు కాబట్టి ఒక గేమ్ ప్లాన్ ఉండాలి. ఏ బౌలర్లకి ఎట్లా ఆడతారని ఒక గేమ్ ప్లాన్ తోటి వస్తే బాగుంటుంది. ఇండియా దగ్గర గేమ్ ప్లాన్ కనిపించలేదు. అండ్ మనకు చూసుకున్న మిగతా బ్యాటింగ్ హార్దిక్ అండ్ దుబేలో ఆడిన ఇన్నింగ్సే ఇండియా మ్యాచ్ని కాపాడింది. లాస్ట్లో మళ్ళీ రన్స్ రాలేదు. వాళ్ళు బ్యాటింగ్ వచ్చి వాళ్ళు పవర్ ప్లేలో లాస్ట్ బాల్కి బిష్నాయక్ అవుట్ అయిపోయినారు. దాని తర్వాత నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే కనుక మనకి నెక్స్ట్ ఓవర్లో కూడా వికెట్లు పడ్డాయి. అక్షర్ పటేల్ సాల్ట్ని తీసేయడం, దాని తర్వాత కూడా మనకి బట్లర్ తొందరగా అవడం మ్యాచ్లోకి వచ్చినాం. బట్ వరుణ్ చక్రవర్తి వేసిన లైన్స్ కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే మనం చూసుకోవాలి, బ్రూక్ వచ్చేసి స్పిన్కి మిస్టరీ స్పిన్నర్కి మనకి వరుణ్ చక్రవర్తికి తడబడుతున్నాడని తెలుసు. సో చూసుకుంటే ఆయన షార్ట్ బాల్స్ వేసాడు. మీరు చూడాల్సింది లెంత్ వచ్చేసి ఫుల్లర్ లెంత్ ఉంటే కనుక పిచ్ అయిన తర్వాత అది డీవియేషన్ చాలా టైం తక్కువ ఉంటుంది. సో అక్కడ దొరికేసేటోడు. బట్ స్వీప్ కొడుతున్నాడని మిడిల్లో వేయడం చాలా ఈజీగా అయింది. బట్ లాస్ట్లో తనే అవుట్ చేశాడు. సో లాస్ట్లో చూసుకుంటే కనుక కొద్దిగా కన్విన్సింగ్ అనిపించింది. బట్ హర్షదీప్ మళ్ళీ గేమ్లోకి తీసుకొచ్చిండు. మన ఆదిల్ రషీద్కి ఆ 6 ఇవ్వడం, సో ఓవర్ టైం కూడా ట్రై చేసిండు. బట్ అప్పటికి మ్యాచ్ అయిపోయిందని చెప్పొచ్చు. వికెట్స్ పడుతూనే ఉన్నాయి. లాస్ట్కి హర్షదీప్కి అవుట్ అయిపోయాడని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక నాకు ఇండియన్ పర్ఫార్మెన్స్ అప్ టు ద మార్క్ అనిపించలేదని చెప్పొచ్చు. బట్ మనం ఇచ్చిన ప్రిడిక్షన్ అయితే కరెక్ట్ అయింది. 4కి 4 మనమైతే కరెక్ట్ అయ్యామని చెప్పొచ్చు. 5th మ్యాచ్ ప్రిడిక్షన్ 100కి 100% మనమే గెలుస్తున్నాం. సో నా వీడియోని ఎక్కడో చూస్తాను. ఖచ్చితంగా నా వీడియో నచ్చినట్లే ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్కి అయితే రివ్యూ అయితే రెడీ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక రేపు ప్రివ్యూ వీడియో అయితే వస్తుంది. సో ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.